అందరికీ వందనాలండి. ఇది కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 26వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటు మనుషులను అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబెకా చక్కనిది కనుక ఆ చోటు మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడాను. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇస్సాకులో ఒక భయం కలిగింది. ఏమిటా భయం అంటే, అబీమెలెకు రాజు దగ్గర గెరారు ప్రాంతంలో ఇస్సాకు ఉంటున్నప్పుడు అక్కడ ఆ చోటులో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దుర్మార్గులు. వారు రెబెకాని చూసి ఇవి చక్కనిది, అందమైనదని కూడుతూ ఉన్నప్పుడు ఈమె ఎవరు అని ఇస్సాకుతో అడిగినప్పుడు ఇస్సాకు భయపడి భార్య అని చెప్పకుండా నా చెల్లెలని చెప్పాను. ఇది చాలా విశాలమైనటువంటి మాట. ఇస్సాకు తన జీవితంలో అబద్ధం చెప్పాడు, భార్యను పట్టుకొని చెల్లెలన్నాడు. అదేవిధంగా ఇక్కడ కొన్ని మాటలు మరొక వచనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయంలోనే మరి 12వ వచనం చదువుకుంటాం. ఇస్సాకు ఆ దేశమున్న వాడై విత్తనం వేసి దూరంతలుగా పనులు పొందిను. యెహోవా అతనిని ఆశ్రయించను కనుక ఆ మనుషుడు గొప్పవాడు అయ్యను. ఇది ఇస్సాకులో ఉన్న భయాన్ని తొలగించేది. ఏ గెరారు ప్రాంతంలో ఉన్నాడో, ఏ ఫిలిస్తీన్ అయితే 200 మంది ఆమెని పొగిడారో ఆ భయాన్ని దేవుడు తొలగించాడు. ఇక్కడ మన జీవితంలో కూడా భయం ఉంటుంది. ఆ భయాన్ని తొలగించాలంటే ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మీ హృదయాలలో స్థలమిస్తే ఆయన నెమ్మదించే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి అట్టి కృప, అట్టి దయ మీ అందరికీ దేవుడు దయచేయను కాక. దేవుడు కొద్ది మాట దీవించి ఆశీర్వదించబడను కాక. అందరికీ వందనాలండి.